ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్నది ఏంటంటే వివిధ సర్వేలు కొన్ని పార్టీలకు తెలుగుదేశానికి ఇటు జనసేన కూటమికి కొన్ని పార్టీలు సర్వేలో మెజారిటీ వస్తుందని చెప్తున్నాయి. కానీ కొన్ని సర్వేలు మాత్రం జగన్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు మెజారిటీ సాధిస్తుందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎక్కువ సర్వేలు మాత్రం జగన్కు చెప్తున్నట్టుగా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి అదేంటనేది అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధిస్తున్నాయి 1-2 సర్వేలు. ఈ స్థితిలో రాష్ట్ర ఇంటెలిజెన్స్కు ముఖ్యమంత్రి జగన్ ఓ నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 115 స్థానాలు విజయం సాధిస్తుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ నివేదికలో ఆయనకు సమర్పించినటువంటి అవకాశం ఉన్నది. అయితే వైఎస్ జగన్ తమ పార్టీ గెలిచే స్థానాలపై ఇంటెలిజెన్స్ వేసిన లెక్కలను అంగీకరించలేదట. తమ పార్టీ 130 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళు ఇంటెలిజెన్స్ సంస్థ వాళ్ళు ఇచ్చిన సర్వే ఏంటంటే 110 గెలవచ్చు అని, అంటే మెజారిటీ వస్తుందన్నట్టుగా ఇస్తే లేదు నాకు 130 నుంచి 10 సీట్లే వస్తాయని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు. కొద్ది నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైనాట్ 175 అనే ప్రచారాన్ని సాగిస్తుంది. పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం సాగిస్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆయన భావిస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి కింది స్థాయిలో తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమిలోని పార్టీల నాయకుల మధ్య, ఆయా పార్టీలకు చెందిన స్థానిక నాయకుల మధ్య తగాదాలు చోటు చేసుకున్నాయి. అసమ్మతి జ్వాలలను చల్లార్చడం పార్టీల నేతలకు తలకు మించిన భారంగా మారింది. కాబట్టి దీన్ని వైఎస్ఆర్సీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇది ఖచ్చితంగా ఇలా అని చెప్పేసి సర్వేల వాళ్ళు ఈ విధంగా సర్వే చేసి ఈ విధంగా వాళ్ళ యొక్క విశ్లేషణను తెలియజేస్తున్నారు. ఈ కూటమి 3 పార్టీలు కలవడం వల్ల పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో రెబల్స్ ఇటు జనసేనకి ఇచ్చినప్పుడు ఈ 2 పార్టీలు సహకరించకపోవడం, ఆ 2 పార్టీల టికెట్లు ఉన్న దగ్గర ఇటు టీడీపీ కూడా జనసేన కూడా సహకరించకపోవడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి జగన్ కానీ ఇప్పుడు సర్వే జగన్ వైపు చేసినటువంటి సర్వే చేసిన వాళ్ళు కూడా ఈ రీతిన వాళ్ళు సర్వే చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదిక ఇచ్చిన ప్రకారం 110 సీట్లు జగన్ గెలుస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రం జగన్కు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.